అందరికీ నమస్కారం. మరి మనం ఈనాడు 72 మేళకర్త రాగాలను మనం తెలుసుకుంటున్నటువంటి కార్యక్రమం. మరి ఇప్పుడు 6 రాగాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఇంద్ర చక్రం, నేత్ర చక్రంలో 6 రాగాలు ఉంటాయి. అవి కూడా మనం తెలుసుకోబోతున్నాం. నేత్ర చక్రంలో మరి 6 రాగాలు ఏంటి అంటే సేనాపతి, హనుమత్తోడి, ధేనుక, నాటక ప్రియ, కోకిల ప్రియ, రూపవతి. ఈ 6 రాగాలను మనం ఈ నేత్ర చక్రంలో ఉన్నటువంటి రాగాలు మనం తెలుసుకుంటున్నాం. స్వరాలతో హార్మోనిలో మనం సాధన చేస్తున్నాం. అప్రదంగా సేనాపతి రాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సేనాపతి అనేటువంటి రాగం, దాని స్వరాలను మనం చక్కగా తెలుసుకుందాం. 1వ శృతిలో మనం సాధన చేస్తున్నాం. సా శుద్ధ రిషభం, స మరి సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం, షడ్జమం. ఇది ఆరోహణ. సేనాపతి రాగం ఆరోహణ. వచ్చేటప్పుడు షడ్జం, శుద్ధ నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, సాధారణ గంధారం, శుద్ధ రిషభం, షడ్జం. మరి ఆరోహణ అవరోహణ ఈ పద్ధతిని అందరూ కరెక్ట్గా మీరు గమనించాలి. మరొకసారి నిదానంగా రాగాలను మనం తెలుసుకుందాం. స్వర స్థానాలను తెలుసుకుందాం. షడ్జం, శుద్ధ రిషభం, సాధారణ గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, శుద్ధ దైవతం, శుద్ధ నిషాదం, షడ్జమం. మరి ఆరోహణ అవరోహణ కూడా సేమ్ అంతే. షడ్జమం, శుద్ధ నిషాదం, శుద్ధ దైవతం, పంచమం, శుద్ధ మధ్యమం, మరి సాధారణ గాంధారం, శుద్ధ రిషభం, షడ్జమం. ఈ స్వరాలను అందరూ చక్కగా గమనించి ఈ సేనాపతి రాగాన్ని మనం చక్కగా సాధన చేయాలని కోరుకుంటున్నాం. ఒకసారి సేనాపతి రాగాల్లో ఉన్నటువంటి సరళి స్వరాలను ఒకసారి మనం చక్కగా సాధన చేయాలి. సేనాపతి రాగం సరళి స్వరాలను మనం చక్కగా సాధన ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం. ఇలా స్లోగా ఈ స్వరస్థానాలను చక్కగా గమనించి మీరు సాధన చేయండి. సరళి స్వరాలను మనం చక్కగా ఇప్పుడు వాయించుకోవడం జరిగింది. తర్వాత చెయ్యి బాదిరగాలంటే ప్రతి మేళకర్త రాగాన్ని సరళి స్వరాలతో పాటు జంట స్వరాలు కూడా మనం సాధన చేయాలి. జంట స్వరాలు ఎలా సాధన చేయాలో ఒకసారి మనం నిదానంగా మనం సాధన చేద్దాం. ఒకసారి సా సా రే రే గా గా మా మా
నీ సా 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 నీ దా దా ప ప మ గ గ రి రి సా సా. ఇలా స్లోగా మరొకసారి సా సా రి రి కొద్దిగా స్పీడ్గా సాధన. ఇలా సరళ స్వరాలను జంట స్వరాలు ఈ విధంగా సరళ స్వరాలు జంట స్వరాలను చక్కగా సాధన చేస్తే ఆ రాగం అనేటువంటి సేనాపతి రాగము మరి చక్కగా మీకు కాబట్టి ఈ రాగం ఆలాపన కూడా మనం కొద్దిగా ఈ సరళ స్వరాలు జంట స్వరాలు వచ్చిన తర్వాత ఆలాపన ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. కాబట్టి మరి ఆలాపన ఒకసారి ఇట్లా ఈ రాగాన్ని సేనాపతి రాగాన్ని మీరు చక్కగా స్వరాలు తెలుసుకొని మరి ఆ స్థానాలు తెలుసుకొని మరి జంటలు సరళి స్వరాలు రాగ ఆలాపనలు చక్కగా ఈ రాగాన్ని మీరు సాధన చేయడం కోరుకుంటూ అందరికీ నమస్కారం.